ఫ్యామిలీ సీరియల్ టుడే ఎపిసోడ్. మినిస్టర్ ధర్మేంద్ర వాళ్ళ వైఫ్ తులసి అలాగే వాళ్ళ పాపను తీసుకొని టెంపుల్కి వస్తారు. వాళ్ళ పాపకి శాంతి పూజ చేయించడం కోసం టెంపుల్కి వస్తారు. వచ్చిన తర్వాత రుద్రాని కూడా టెంపుల్కి వస్తుంది. అప్పుడు ధర్మేంద్రను పిలిచి మీరేంటి ఇక్కడికి వచ్చారు, ఈ టెంపుల్కి వచ్చారు అనేసి అడుగుతుంది రుద్రాని. అప్పుడు ధర్మేంద్ర మా పాపకి శాంతి పూజ చేయించడం కోసం వచ్చామనేసి ధర్మేంద్ర చెప్తాడు. అప్పుడు రుద్రాని అయినా మీ పాపకి రిచ్గా చేయొచ్చు కదా, ఇక్కడ చేస్తున్నారేంటి అనేసి అంటుంది. అప్పుడు ధర్మేంద్ర అయినా కావ్యకి అలాగే రాజుకి అనుమానం వస్తుంది పాప గురించి. ఇప్పటికే నేను చాలా టెన్షన్గా ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఉండాలి నేను. వాళ్ళకి కొంచెం కూడా అనుమానం వచ్చిందనుకో పాపని తీసుకెళ్ళిపోతారు, అప్పుడు నా భార్య తట్టుకోలేదు అనేసి అంటాడు. అప్పుడు రుద్రాని తెలిసే అవకాశమే లేదు, మీరు నిశ్చింతగా వెళ్ళి పూజ చేసుకోండి అనేసి చెప్తుంది. తర్వాత ధర్మేంద్ర అలాగే వాళ్ళ వైఫ్ తులసి పూజ చేస్తూ ఉంటారు. అంతలోనే కావ్య నడుచుకుంటూ వచ్చి ఒక దగ్గర కూర్చుంటుంది. కావ్యకి గంట సౌండ్ వినిపిస్తుంది. గంట సౌండ్ వినిపించగానే ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది కదా అనేసి ఈ టెంపుల్ లోపలికి వస్తుంది. వచ్చి అక్కడ పరమేశ్వర, ఎందుకు నాకు ఇంత శిక్ష, నా కన్న బిడ్డని నాకు దూరం చేశావు, నేను నా కన్న బిడ్డ కాదు అనేసి అంటే ఎవరూ నమ్మడం లేదు, ఎలాగో అయినా నువ్వే నాకు సాక్షిని చూపించే బాధ్యత నీదే తండ్రి అనేసి తను మొక్కుకుంటూ ఉంటుంది. నా కన్న బిడ్డ ఎక్కడుందో ఏమో, నువ్వే ఎలాగైనా నా కన్న బిడ్డని నాకు చూపించాలి, నా కన్న బిడ్డ స్పర్శ నాకు తెలుసు తండ్రి అనేసి తను మొక్కుకుంటూ ఉంటుంది. అంతలోనే దూరం నుంచి ఒక పాప ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరో ఏడుస్తున్నారనేసి కావ్య ఆ పాప దగ్గరికి వస్తుంది. అప్పుడు కావ్య పాపను చూసి అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడు తులసి ఒక్కసారి ఎత్తుకోరా అనేసి కావ్యకి ఇస్తుంది. అప్పుడు కావ్య ఆ పాపను ఎత్తుకుంటుంది. ఎత్తుకునేసరికి తన పాప అని స్పర్శ వస్తుంది. అప్పుడు ధర్మేంద్ర కావ్యను చూసి స్పర్శ ఎత్తుకుందా, ఇంకేమైనా ఉందా అనేసి కావ్య దగ్గర పాపని లాక్కొని, తులసి నాకు మీటింగ్ ఉందని చెప్పాను కదా అనేసి తులసిని అలాగే పాపని తీసుకొని స్పీడ్గా కారెక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు కావ్య ఆ పాప చెయ్యి మీద ఉన్న పుట్టుమచ్చ చూసి నా పాపే అనేసి కావ్య పాప పాప అనుకుంటూ ఊరికొస్తుంది. ఊరికొచ్చిన తర్వాత ధర్మేంద్ర కారులో పాపని వాళ్ళ వైఫ్ని తీసుకొని వెళ్ళిపోతాడు. కావ్య ఊరికొచ్చి గేట్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది పాప అని. అంతలోనే రుద్రాని కావ్యని చూసి నీ పాపని నీకెప్పుడు కలుసుకొని ఇవ్వను, ఆ పాప నీకు ఇక కనిపించదు అనేసి అనుకుంటూ ఉంటుంది.